వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం, హోం, పర్యాటక శాఖల మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, వంగలపూడి అనిత గారు, కందుల దుర్గేష్ గారితో కలిసి వివరించడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు NDA ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ DSC కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ DSC ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, BJP ఏదైతే NDA కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క IT డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క IT డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా IT డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే TCS, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే TCS ఏదైతే ఉందో
మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే ఆ టీఎస్ఎస్, మెగా సెంటర్, డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి వితిన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్కో ఎవరైతే చేశారో మరి వాటిని కూడా మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి కానీ అందులో పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ ఆ 2 అంశాలన్నీ మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ గోశాల అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో పాత ఫోటోలు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనని మార్ఫింగ్ చేసి మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా క్లియర్గా స్ట్రైట్గా ఈవేళ ప్రజలందరికీ తెలుసు ఈవేళ తిరుపతి డిక్లరేషన్ తీసుకొని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహరణ చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం 15 మంది దంపతుల చేత పూజలు జరిపించడమైనది. ఆలయ కార్యనిర్వహణాధికారి అయిన ముచ్చర్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం నల్లవారి తోట వద్ద ఆయిల్ మినీ వ్యాన్ అదుపు తప్పి పంట బోధిలో పడటంతో పనులు చేస్తున్న 2 ఉపాధి కార్మికుల మృతి చెందారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇటు వ్యాన్ కింద మరికొంతమంది కార్మికులు ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు జేసీబీ సాయంతో పంట బోధు నుంచి వ్యాన్ బయటికి తీసే పనులు చేపట్టారు. ఇటు మృతులు మొగల్తూరు మండలం నక్కవారిపాలని చెందిన కడలి పావని గుబ్బల గంగాదేవిగా గుర్తించారు. బ్యాట్మెన్ చూడు ప్రేమ్ చూడు ఇది ఇస్తాను బ్యాట్మెన్ చూడు ప్రేమ్ చూడు ఇది ఇస్తాను
అయ్యి బాబాయ్ ఏం పేరు? చెప్పండి. మేము పని చెత్తకు వచ్చామండి. మరి నక్క పడిపోయిందండి. ఇలా ఊళ్ళో పని చేస్తున్నామండి. ఇలా ఏమొచ్చి పడిపోయిందండి. ఆమె చచ్చిపోయారండి. 2 ఆడవాళ్ళతో చచ్చిపోయారండి. 2 మగవాళ్ళకి చెప్పండి హాస్పిటల్లో. మరి ఆడకింద ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన 2 ఉపాధి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవటానికి జిల్లా కలెక్టర్ నాగరాణి హామీ ఇచ్చారు.
మొగల్తూరు మండలం నల్లవారి తోట వద్ద ఉపాధి పనులు చేస్తున్న కార్మికులపై బోలేరు వ్యాను అదుపు తప్పి దూసుకెళ్లిన సంఘటనలో మొగల్తూరు మండలం నక్కవారి తోటకు చెందిన కడాలి పావని, గుబ్బల గంగాదేవిలు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు గుడాల సత్యనారాయణ, గుబ్బల మాణిక్యాలరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇటు ఆసుపత్రిలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ దాసిరాజు, వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. గాయపడిన కార్మికులు ఇద్దరికీ మెరుగైన వైద్యం చేయిస్తామని కలెక్టర్ చెప్పారు. మొగల్తూరు గ్రామంలో ఉపాధి హామీ కోసం పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ దురదృష్టవశాత్తు మరి ఏదైతే వ్యాను మరి అనుకోని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి మరి గంగా పావని, అదేవిధంగా కడలి పావుని మరి వారిద్దరిపై కూడా వ్యాను మీద పడిపోవడం, మరి వెంటనే వారిద్దరూ కూడా అక్కడే ప్రాణం కోల్పోవడం జరిగింది. చాలా దారుణమైన సంగతి ఇది. వాళ్ళు ఏంటంటే పట్టుగూడు కోసం మరి ఉపాధి హామీ ద్వారా పనిచేసుకోవడం జరుగుతుంది. మరి అనుకోని ఈ దుర్ఘటన ద్వారా మరి అది చనిపోవడం చాలా దారుణమైన సంఘటనగా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి వాళ్ళు ఉపాధి హామీ నుంచి కూడా 50,000 రూపాయలు మరి యాక్సిడెంట్గా చనిపోతే ఉపాధి హామీ ద్వారా వస్తాయి. మేము అదేవిధంగా కలెక్టర్ గారి విషయం దృష్టిలో పెట్టి, అదేవిధంగా సీఎం గారి దృష్టిలో పెట్టి మరి తక్షణమే ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి కూడా ఇంకేమైనా ఎక్స్ప్రెషియా వచ్చే విధంగా కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా మరి మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి రామరాజు గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మొత్తం ఎంటైర్ టీం అందరూ కూడా ఎంపీఓలు, ఎంఆర్ఓలు, మరి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే మరి సంఘటన జరిగిన దగ్గర ఇక్కడే ఉండి మరి ఈ కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు. మరి పూర్తిగా మరి ప్రభుత్వం, సీఎం గారు కూడా మరి ఆయన దృష్టిలో కూడా పెట్టారు. మరి ఆయన కూడా ఆదుకునే విధంగా కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం అమలు చేసిన ఘనత దక్కిందని
టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ అన్నారు. పాలకొల్లు మండలం పోలపల్లిలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మనకు ఆదాయం వచ్చేది ఈ 2 కోట్లే కాకుండా సుమారుగా మరి 7 గ్రామాలు చూసుకుంటే 7 రెళ్ళు 14 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం పోయిందనమాట. మన స్థానిక జనవరుల శాఖ మంత్రివర్యులు చదువుకున్న వ్యక్తిగా, విద్యావంతుడిగా మనకి పాలకొల్లు నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులా పనిచేసినటువంటి మన మిత్రుడు ఎండవ గారికి, అదే రకంగా మండల పార్టీ కార్యదర్శి రజనీ కుమార్ గారికి, నీటి సంఘం అధ్యక్షులు ఇంటి శ్రీరాములు గారికి, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మరి కోడపాటి కాశీ గారికి, మరి జనసేన నాయకురాలు లత గారికి, ఇంకా తాతాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పంచాయతీ స్టాఫ్కి, సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సోదరులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. మరి పాలకొల్లు నియోజకవర్గంలో సుమారుగా పౌలపల్లి, బగ్గేశ్వరం, ఉల్లంపల్లు, పాలకొల్లు రూలరు, వర్ధనం, సుమారుగా పాలకొల్లు మండలం ఒక 5 గ్రామాలు, యలమంచిలి మండలం కొంతేరు, అడవిపాలు, సుమారుగా ఈ 7 గ్రామాలు కూడా 5 సంవత్సరాల క్రితం మరి విలేజ్ లీవ్ కలిసి మున్సిపాలిటీలో కలపడం కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసున్న విషయమే. ప్రపోజల్ పెట్టిన తర్వాత మన ప్రభుత్వం వస్తుందని మనం ఆశిస్తే దురదృష్టవశాత్తు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. మరి 7 గ్రామాలు కూడా మరి వైఎస్ఆర్కి మనం ఓట్లేసి 151 సీటు వాళ్ళకి ఇస్తే 7 గ్రామాలని కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆదాయం లేకుండా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని మనం ముక్కుసూటిగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు చూసినట్లయితే మనం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన స్థానిక జనవరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 గ్రామాలు కూడా ఎటువంటి ఆదాయం లేకుండా మరి ఇబ్బంది పడతారని ఆయన చొరవ చేసి మరి ఈ కార్యక్రమాన్ని పెట్టి సుమారుగా మనకి గతంలో చూసినట్లయితే కనుక ప్రతి ఒక మనిషికి వచ్చి కేంద్రం నుంచి 1500 రూపాయలు మనకు రావాలి పంచాయతీకి. అంటే సుమారుగా ఈ పూలపల్లి చూస్తే 4600 ఓట్లు ఉన్నాయి. 4600 ఓట్లకి సుమారుగా మీకు సంవత్సరానికి 69 లక్షల రూపాయలు ఆదాయం రావాలి ఒక సంవత్సరానికి కేంద్రం నుంచి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా 69 లక్షలు కాదు కదా, 69 పైసలు కూడా మన పౌలపల్లి గ్రామానికి రాల. మరి అలా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి 69 లక్షలు అంటే సుమారుగా 5 సంవత్సరాలకి 3,45 లక్షలు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చెప్తాను. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ 3,45 లక్షలు ఒక పూలపల్లి గ్రామానికి మాత్రమే. మరి అలా చూసుకున్నట్లయితే సుమారుగా ఇప్పుడు మనం మాట్లాడుకునేది 7 గ్రామాలు, సుమారుగా 20 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం గత ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కనెట్టే పరిస్థితి. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎండో చెప్తున్నారు ఉపాధి పని. మరి మహిళా సోదరులకని సోదరులకని వెళ్ళి ప్రొద్దునే వెళ్ళి 1 గంట 2 గంటలు చేస్తే కనుక ఒక 300-250 ఉపాధి పని వచ్చేది. అలా చూసుకున్నట్లయితే మన పౌలపల్లి గ్రామానికి
ఒక సంవత్సరానికి వచ్చి 35 నుంచి 40 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అంతకు ముందు అంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు. పాలకొల్లు BVRMV మున్సిపల్ హై స్కూల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న DSC ఉచిత శిక్షణ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గంలో అనేక మంది ఉచిత శిక్షణ పొందుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందిన మొత్తాలు ఇలా ఉన్నాయి. వీరవల్లి కృష్ణకుమారి మల్లావరం పెద్దలంక 14,500 రూపాయలు, పడవల ధననాగేశ్వరరావు పాతకాలువ మొగల్తూరు 92,038 రూపాయలు, గంటా శ్రీనివాస్ నర్సాపురం 35,600 రూపాయలు, తెలగం శెట్టి శ్రీరాములు వైఎస్ పాలెం 57,109 రూపాయలు, అడ్డాల రామారావు నీటి తిప్ప కొమటి తిప్ప 74,924 రూపాయలు, జవ్వాది చినమాణిక్యాలరావు కె బేతపూడి 64,880 రూపాయలు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ద్వారా అందుతున్న సహాయాన్ని త్వరితంగా అందజేయడమే తన కర్తవ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, నిప్పులేటి తారక రామారావు, బొమ్మిడి సూర్యకుమారి, కృష్ణమూర్తి, అందే దొరబాబు, లక్కుబాబి, కుసుమ కిరణ్ మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఇక్కడ చెక్లు ఇవ్వడం జరిగింది. టోటల్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల నుంచి కూడా దాదాపు 70 లక్షల రూపాయలు చెక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా అందించే విధంగా కూడా మేము సహకరించాం. అదే LOCలు కూడా ముందస్తు ఆపరేషన్లు కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా మరి 20 lakhs దాకా మేము LOCలు ఇవ్వడం జరిగింది. కానీ నియోజక ప్రజలు కూడా మేము కోరుకునేది ఒకటే మీకు ఎవరైనా సరే ఈ ఆరోగ్యరీత్యా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఈ బిల్స్ ఏమైనా తీసుకురండి. మన ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ అమౌంట్లు మీ అందరికీ కూడా వచ్చే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పి మరి మీడియా సోదరుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా మరి మొన్న కూడా చూసాం, మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారితో మరి లక్ష్మీనరసింహకు సంబంధించి CPW స్కీమ్ ఏదైతే ఉందో అక్కడ ఆ రోజున మరి స్లో శాండ్ నుంచి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ మరి మేము ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న 10 పంచాయతీలకు కూడా ఒక మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా మరి NDA ప్రభుత్వానికి మేమందరూ కూడా ముందుకు వెళ్తాం. ద్వారా ఇప్పుడు నియోజకవర్గంలో కూడా మరి చాలా చోట్ల మరి గత సంవత్సరం చూసుకుంటే కనుక మార్చి ముందుకి దాదాపు 7 కోట్ల రూపాయలతోటి మరి NRGS ద్వారా మేము అక్కడ రోడ్లు కానీ కొంచెం డ్రైనేజీస్ కానీ మేము చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుంచి మరి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మరి నియోజక ప్రజలందరికీ కూడా ఒక రోడ్లు CC రోడ్స్ కానీ త్రాగునీరు విషయంలో కానీ అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ప్రధానంగా ఆరోగ్య విషయంలో కానీ పూర్తిగా మేము NDA కూటమి ద్వారా మేము పూర్తిగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మన నరసాపురం ప్రజానీకానికి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. నేను ప్రజలు మరి ఇంకా లోటు బడ్జెట్లో ఉన్నా సరే రాష్ట్రం మరి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు R&B నుంచి అవ్వచ్చు, పంచాయతీరాజ్ నుంచి అవ్వచ్చు, పంచాయతీ ద్వారా కానీ మరి రాష్ట్రంలో ఉన్న రోడ్లు మరి మేము మ్యాక్సిమం రోడ్లు వేసే పరిస్థితి. మరి జలజీవన్ నుంచి కూడా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా త్రాగునీరు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని గతంలో స్టార్ట్ అవ్వని పనులు ఏదైతే ఉన్నాయో మరి వాటిని కూడా మరొకసారి
అన్నీ కూడా అమలు జరిగే విధంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం, మరి వారి నాయకత్వంలో మేమందరం కూడా మన రాష్ట్రానికి కానీ మా నియోజకవర్గంలో మేము కానీ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి సహకరించే విధంగా కూడా మరి మా ప్రయాణం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1577వ రోజు చిరంజీవి మేకర్ రిషిధర్ 12వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ ధర్మారావు ఫౌండేషన్ వారి తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ స్థాపించారు. ఈ అన్నా క్యాంటీన్ స్థాపించి నేటికి 1576వ రోజు. దీనికి దాతల యొక్క దాతృత్వం, వీళ్ళ దాతలో దీనికి ఇచ్చే సహకారం వాళ్ళు మేము ఎంత ఏం చేసినా పొగిడినా సరిపోయింది. ఈరోజు మన దాత వచ్చి మేకా రిషేందర్ 12వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వీరిది USA. అమెరికాలో కూడా ఈ వీడియోలు చూసి వాళ్ళు మంచి మనసుతో ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేవారికైతే, వారి బంధువులకైతే, వారి మిత్రులకైతే ఏ విధమైన ఆటంకం రాకుండా, భోజనానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీళ్ళందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆయన కుటుంబం చల్లగా ఉండి ఇలా 10 మందికి అన్నదానం చేయాలని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తాను. ఏంటంటే ఓ ప్లేట్ వచ్చి 110 రూపాయలు వాటర్ ప్యాక్ తీసుకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.